రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగట్లేదని నాగర్ కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇటీవల అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నాయకులపై దాడి గురించి డీజీపీని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. భారాస నాయకులపై కాంగ్రెస్ నాయకుల దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్న ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసుల ముందే ఘటన జరిగినా నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారంటూ భారాస నేత క్రిషాంక్ను అరెస్టు చేసిన పోలీసులు కళ్ల ముందే దాడి జరిగినా పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ తరహా దాడులు పునరావృతమైతే రాష్ట్రం రావణకాష్టం అవుతుందని కాంగ్రెస్ నాయకులను ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. సమస్యాత్మకమైన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో పికెట్లు కూడా పెట్టాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్లీ దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళ మీద అర్జెంటుగా పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మరి ఫీల్డ్ ఆఫీసర్స్తో అందరితో కూడా చర్చించి మరి పూర్తిగా విచారణ చేసి మరి బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది. ఈ అరాచకానికి మరి తెర దించాలి, లేకపోతే మాత్రం మరి రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని కూడా నేను ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అరాచక శక్తులన్నీ కూడా మళ్ళొకసారి జూలు విధించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.